పరిధిలోని కుషాయిగూడ, కీసర, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న పుట్టా హరికృష్ణ అనే దొంగను కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 5,58,000 రూపాయల విలువ చేసే 3 బంగారు చైన్లు, ఒక పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హరికృష్ణ తాగుడుకు బానిసై ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు కుషాయిగూడ ఏసీపీ మహేష్ తెలిపారు. ఒంటరిగా ఉన్న మహిళలను, వృద్ధులను లక్ష్యం చేసుకుని చైన్ స్నాచింగ్లు చేస్తున్నాడని చెప్పారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని ఛేదించిన కుషాయిగూడ సీఐ వీరేశం బృందాన్ని అభినందించారు. ఎవరైనా అనుమానంగా కనపడితే వెంటనే కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ మహేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుషాయిగూడ పట్టణానికి చెందిన డిమార్ట్ ఏరియాలో ఒక స్నాచింగ్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి బండి మీద వచ్చి స్నాచింగ్ చేసుకొని పోయాడు. అలాగే నాగరం శివారులో కూడా అదే రోజు 1 గంట వ్యవధిలో మరో స్నాచింగ్ కూడా పల్సర్ బైక్ మీద వచ్చి ఒక స్నాచింగ్ చేయడం జరిగింది. దాని గురించి వెంటనే అలర్ట్ అయిన మా గౌరవ సిపి తరంజోష్ సార్ మరియు డీసీపీ మేడం పద్మజ మేడము అన్ని ఒక 5 టీమ్స్ ఫామ్ చేసి అతనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడము మరియు సీసీ ఫుటేజెస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి అతను అక్యూజ్డ్ గురించి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అతన్ని వెంటబడి అతను ఎక్కడున్నాడు, ఏం కథ చేస్తున్నాడు అనేది చూసుకొని అతన్ని ఐడెంటిఫై చేసి ఈరోజు చెంగిచెర్ల దగ్గర ఉన్న మెరిడియన్ స్కూలు ఆవరణలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను పట్టుకున్న తర్వాత విచారణలో భాగంగా ఇతను ఈ 2 క్రైమ్స్, ఈ కుషాయిగూడలో స్నాచింగ్, పుస్తెలతాడు ఎత్తుకుపోయిన విషయం మరియు ఈ కీసర పిఎస్ లిమిట్స్లో ఎత్తుకుపోయిన స్నాచింగ్, మెడలో పుస్తెలతాడు తెంపండి. ఇక్కడిది 3 తులాస్, అది కీసరది 2 తులాస్ మరియు 17 గ్రామ్స్ది ఈ సైదాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా